శంకర హృదయ నివాసిని పార్వతి పరమేశ్వరి శంకర హృదయ నివాసిని పార్వతి పరమేశ్వరి. అక్కడ శని లగ్నాధిపతి నీచంగా కూడా ఉంది. కాబట్టి రెండో స్థానానికి అధిపతి అయిన గురువు యొక్క విద్య చదివితే ఎంబీఏ చదవచ్చు, అలాగే బ్యాంకింగ్ చదవచ్చు, కామర్సు, ఇలా చాలా విషయాలున్నాయి. ఇవన్నీ గురువు ఆధారంగా చదవాలి. అదేవిధంగా ఇక్కడ తర్వాత 6, 7, 8, 9, 10వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు, వీనస్. శుక్రుడి ఆధారంగా హోటల్ మేనేజ్మెంట్ చదవచ్చు, టెక్స్టైల్ సంబంధించి చదవచ్చు, కంప్యూటర్ సంబంధించింది చదవచ్చు, ఇంజనీరింగ్ వృత్తికి సంబంధించిన చదువు చదవచ్చు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క రెండో స్థానం ఖాళీ. రెండో భావాధిపతి 3లో ఉన్నాడు. 1, 2, 3, 4కి 5, 6, 7, 8, 9కి అధిపతిగా ఉన్నది వీనస్. 4కి 9కి అధిపతిగా ఉన్నటువంటి వీనస్ 4వ స్థానం కేంద్ర రాశి, 9వ స్థానం భాగ్యస్థానం. ఇది ఈ యొక్క వీనస్ అనేది వృశ్చిక రాశిలో ఉంది. వృశ్చిక రాశికి అధిపతిగా ఉన్న కుజుడు లగ్నంలో ఉంది. కాబట్టి దాని ప్రకారం వీనస్కి 2వ భాగం 9వ భావాధిపతిగానూ ఉంది. ప్లస్ లగ్నంలో చూస్తే రాశినాథుడు ఉన్నాడు. కొంచెం ప్లస్ పాయింట్ అందులో ఉంది. దానివల్లే అయ్యుండొచ్చు ఈ అబ్బాయి ఇంజనీరింగ్ పాస్ చేశాడు. కాని ఆ యొక్క రాహువు రెండో స్థానంలో చూస్తున్నాడు. రెండో స్థానం అంటే విద్యాస్థానం. గతంలోనే చాలాసార్లు చెప్పాను, రాహువు, సూర్యుడు, శని సెపరేటివ్ టెండెన్సీ ఉన్న గ్రహాలు. కాబట్టి రాహువు రెండో స్థానం చూస్తున్న కారణంగా చదివిన చదువు ఇప్పటివరకు యూజ్ కాలేదు, రేపు కూడా యూజ్ కాదు. ఇంకా 10వ స్థానానికి అధిపతిగా ఉన్న కుజుడు 10వ భాగాధిపతి లగ్నంలో ఉంటే లేదా రెండో భావాధిపతి లగ్నంలో ఉంటే ఆ వ్యక్తి సొంత బిజినెస్ చేస్తుంటాడు 90%. ఇక్కడ చూస్తే భావాధిపతి లగ్నంలో ఉన్నాడు కాబట్టి సొంతంగా బిజినెస్ చేస్తున్నాడు. కాని ఇతనేం చేస్తున్నాడో తెలుసా? ఫుడ్ ఐటమ్స్ చేస్తున్నాడు అని చెప్పారు. ఫుడ్ ఐటమ్స్ హోటల్లాగా చెప్పచ్చు, ఏదో సింపుల్గా చేస్తున్నాడు. నేను చెప్పాను అలా చెయ్యొద్దు. నీ జాతకం ప్రకారం విద్య నీకు యూజ్ కాదు, కాని సొంతంగా బిజినెస్ చెయ్యొచ్చు. కాని చేసేది మాత్రం 10లో వీనస్ ఉంది. అదేవిధంగా 10వ భావాధిపతి లగ్నంలో ఉంది. కాబట్టి నువ్వు నిర్మాణ పనులు, ఇల్లు కట్టి అమ్మేది, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ లాంటి విషయాలు చేస్తే ఒక స్థాయిలో నీకు మంచి జరుగుతుంది. అలా చెప్పినప్పటికీ 100% మంచిగా మాత్రం ఉండదు. ఎందుకంటే రెండో స్థానంలో రాహువు చూపు ఉంది కాబట్టి. రెండో స్థానంలో సూర్యుడు, శని, రాహువు ఉంటే, లేదంటే ఆ గ్రహాల దృష్టి ఉంటే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎల్లప్పుడూ ఉంటుంది. మనం ఏం చదివామో దానికి తగ్గట్టుగా ఉద్యోగం ఉండదు. కొంతమందికి విద్య ఉండదు, కొందరికి ఉన్నప్పటికీ అది యూజ్ కాదు. ఆ విధంగా వృత్తి, అలాగే ధనం, వీటికి సంబంధించి కుటుంబ జీవితానికి ఎలా చెప్తామో అదేవిధంగా రెండో స్థానంలో ఈ గ్రహాలుంటే మంచి ఫలితాలు లభించవు. ఇక్కడ ఈయనకి సంబంధించి 7వ స్థానానికి అధిపతిగా ఉన్న సూర్యుడు బుధుడితో చేరి ఉన్నాడు. ఆ బుధుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 5కి 8కి అధిపతిగా ఉన్నాడు. ప్లస్ 7వ భావాధిపతితో చేరి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ 7వ స్థానం అంటే పార్ట్నర్షిప్, మాంగళ్యస్థానం. ఓకే, అది కూడా లైఫ్ పార్ట్నరే గదా. కాబట్టి పార్ట్నర్షిప్తో ఈయన బిజినెస్ చేస్తే 7వ భావాధిపతితో చేరి ఉంటే అది 11వ స్థానంలో ఉంది కదా, అప్పుడు పాపస్థానంలో ఉంది. కాని ఆ పార్ట్నర్ యొక్క జాతకం ఈయనకి ప్లస్ పాయింట్గా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఈయనకి వర్కౌట్ అవుతుంది. లేని పక్షంలో ఈయన జీవితానికి సంబంధించినంతవరకు అలాగే వెళ్తూ ఉంటుంది.
అంతే తప్ప పెద్దగా ప్రోగ్రెస్ ఏది జీవితంలో ఉండనే ఉండదు. జై జగత్మాతా బగలాముఖి మహాదేవి అనుగ్రహంతో మీకు ఆయుర ఆరోగ్యసిద్ధి సౌఖ్యసిద్ధి లభించాలని ఆశీర్వాదం చేస్తున్నాను. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు. ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలూ పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం, ప్రశ్నలు, వాస్తు, తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు. సంప్రదించవలసిన నంబర్ 7305442299 7305442299. చెన్నై, కోయంబత్తూర్, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ, ముంబై, తిరునల్వేలి, టెక్సాస్.